జీవ పరిణామ క్రమంలో మనిషికి ఒక అద్భుతమైన వరం వచ్చింది. అదే బ్రెయిన్. సో, బాడీలో రకరకాల కణాలు రకరకాల పనులు చేస్తా ఉంటాయి. వాటిలో బ్రెయిన్ కూడా ఒక పని చేస్తుంది. యాహ్! సో, అలా రకరకాల పనులు చేసే ఆర్గాన్స్‌లో వెరైటీ పని చేసేది వచ్చేసి మన బ్రెయిన్. సో, ఆ బ్రెయిన్ ఏం చేస్తదంటే ఇట్ ఈస్ హావింగ్ ఎ 2 కెపాసిటీస్. వన్, తన నెర్వస్ సిస్టమ్ అంటే న్యూరాన్స్, బాడీలో ప్రతి కణానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా కెమికల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ పసిగడుతుంది. మీకు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ బ్రెయిన్‌కి ఒక వండర్‌ఫుల్ కెపాసిటీ ఉందనమాట. సో, ఆ వండర్‌ఫుల్ కెపాసిటీ వల్లనే మనకి ఈవెన్ కాల్లో చిన్న పిన్ను గుచ్చుకున్నా కూడా వెంటనే ఆ ఏరియాలో హీలింగ్ ప్రాసెస్ కోసం కొద్దిగా వాపు రావడం, ఎడిమా రావడం, అక్కడ కెమికల్ మీడియేటర్స్ చేంజ్ కావడం, అక్కడికి ఎక్కువగా బ్లడ్ పంప్ కావడం, డబ్ల్యూబీసీ రావడం, ఆ డబ్ల్యూబీసీ ఆ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియాని తొలగించడం, గాయాన్ని తొలగించడానికి ఫైబ్రిస్, కొల్లాజెన్ ఇట్లాంటివన్నీ డిపాజిట్ చేయడం. ఇట్లా బ్రెయిన్ ఆ ప్రాసెస్‌నంతటిని కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ ఆ నర్వ్ సప్లైని కోల్పోతుందో, ముఖ్యంగా పక్షవాతం కాదు గానీ క్షయ కంటే కూడా లెప్రసీలో మన నరాలన్నీ కూడా దెబ్బతింటూ మెల్లమెల్లగా మనకు ఆ సెన్సేషన్ అనేది తగ్గినందువల్ల ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఆహ్, ఆ భాగం కృషించిపోయి కుంచించిపోతుందనమాట. లెప్రసీ పేషెంట్‌లని చూడండి, కాళ్ళు, చేతులు, వేళ్ళు ఊడిపోతాయి, ముక్కు ఊడిపోతా ఉంటది. అట్లా ఇట్లా జరిగిపోతా ఉంటది. ఆహ్, మెదడుకు ఏదైనా పక్షవాతం వచ్చినా కూడా కాళ్ళ స్పర్శ తగ్గిపోతుంది. షుగర్ పేషెంట్లలో కాలి నరాలు అంటే నర్వస్ సిస్టమ్ మెల్లమెల్లగా ప్యారలైజ్ అవుతూ, పారాస్థీసియా వస్తూ కాళ్ళకి దెబ్బ తగిలినా కూడా పెద్దగా ఇది కాకపోవడం, తగిలిన దెబ్బను మాన్పే శక్తి లేక గాయాలు సంవత్సరాల పాటు ఉండడం అలా ఉంటదనమాట. సో, బ్రెయిన్‌కి అంత కెపాసిటీ, ప్రతి సూక్ష్మమైన కణం మీదే కెమికల్ ప్రొఫైల్‌తో సహా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉంటది. అది ఫిజికల్ బాడీ పరంగా. అదే బ్రెయిను ఇంకొక వండర్‌ఫుల్ పని కూడా చేస్తుంది. అదే తన చుట్టూ ఉన్న శక్తి చేంజెస్‌నన్నిటిని కూడా గమనిస్తుంది. ఆ శక్తి, ఫస్ట్ శక్తి నువ్వే. సో, మన సోల్. ఆ సోల్ గూడా ఒక ఎనర్జీ గాబట్టి, ఆ ఎనర్జీ అనేది ఆ బ్రెయిన్‌కి కంటిన్యూ ఫీడింగ్ తీసుకుంటూనే ఉంటది. బ్రెయిన్ తీసుకుంటది. సోల్ ఇచ్చేదేం లేదు. బ్రెయిన్ ఆ పర్టిక్యులర్ దీన్ని కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటది సోల్ నుంచి. ఆ శక్తిని గూడా గ్రహిస్తూనే ఉంటుంది. సోల్‌లో జరిగే చిన్న చిన్న చేంజెస్. సో, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి డివైన్ టెంపుల్‌కెళ్ళాం. ఒక మంచి అద్భుతమైన పవిత్రమైన ప్లేస్‌కెళ్ళాం. ఆ పవిత్రమైన ప్లేస్‌లో మనశ్శాంతి గనుక వచ్చిందనుకో, బ్రెయిన్ ఆటోమేటిక్‌గా సోల్‌లో జరుగుతున్న ఆ మనశ్శాంతి అనే ఒక వైబ్రేషన్‌ని పికప్ చేసింది. లేదా ఒక అనుభూతి, ఏదైనా ధ్యానం చేసినప్పుడు ఒక లోతైన అనుభవం సోల్‌లో జరిగిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఆ అనుభూతిని బ్రెయిన్ రికార్డ్ చేసి మన కాన్షియస్‌నెస్‌లోకి పుష్ చేస్తూ ఉంటది. అట్లా బ్రెయిన్ ఆ రెండో పని కూడా చేస్తుంది. సో, చాలా వరకు ఈ పాయింట్‌ని ఎవరు కూడా గ్రహించరు. సో, బ్రెయిన్‌లో జరుగుతుంది ఆలోచనలు, బ్రెయిన్‌లో ఎమోషన్స్ జరుగుతాయి అనుకుంటారు కానీ, యాక్చువల్‌గా బ్రెయిన్ మన సోల్‌లో జరిగే ఎమోషన్స్‌ని పికప్ చేయడం ద్వారా, మన ఇప్పుడు సోల్‌లో జరిగే చేంజెస్‌ను, శక్తి చేంజెస్‌ను చేయడం ద్వారా మనం ఎమోషన్‌గా ఉన్నామా, పీస్‌ఫుల్‌గా ఉన్నామా, కామ్‌గా ఉన్నామా, లేకుంటే కామోద్రేకాలతో ఉన్నామా, లేదంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నామా అనేది మన సోల్‌లో ఉన్న శక్తి మీద డిపెండ్ అయితుంది. బ్రెయిన్ ఓన్లీ పర్సెప్షన్ ఆర్గాన్ మాత్రమే. అంత వండర్‌ఫుల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఎప్పటికప్పుడు కంటిన్యూ ఇన్‌పుట్ మన కాన్షియస్‌నెస్‌లోకి పుష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్విప్పుడు ఇక్కడ కూర్చున్నావు, నువ్విప్పుడు ఇక్కడ ఉన్నావు, ఈ పని చేస్తున్నావు, నీ చుట్టూ ఈ వాతావరణం ఇలా ఉంది, నువ్వు ఈరోజు ఈ షర్ట్ ఏసుకున్నావు, ఈ పాయింట్ చేసావు, పొద్దున్న నువ్వు ఈ పని చేయాల్సింది, రేపు పొద్దున ఈ పని చేయాల్సింది, నువ్వు ఇలా అనుకోవచ్చు, నువ్వు ఇలా చెయ్యొచ్చు, నువ్వు ఇలాంటి బిజినెస్ చేయొచ్చు, నువ్వు ఇలా డబ్బులు సంపాదించొచ్చు, నువ్వు ఇలా ధ్యానం చేయొచ్చు, నువ్వు ఇలా బుక్కులు చదవచ్చు, ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఇలా, 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 ఇలా కంటిన్యూ ఇన్ఫర్మేషను జరిగిపోయిన వాటి గురించి, జరగాల్సిన వాటి గురించి, జరిగే వాటి గురించి, అన్నిటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కంటిన్యూగా మనకు అప్ టు డేట్ ఇస్తూనే ఉంటుంది. అందువల్లనే హ్యూమన్ ఏ జీవి సాధించలేనంత గొప్ప గొప్ప విజయాలన్నీ కూడా సాధిస్తున్నా అది చాలా 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 మంచి పని. కాకపోతే ఏమంటే, మనం ఎలా అలవాటు పడ్డామంటే కంటిన్యూగా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏమైందంటే, మనం కూడా బ్రెయిన్ వెంబడి పరిగెత్తడం కూడా అలవాటు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున పని ఉందనుకోండి, ఈరోజు దాని గురించి టెన్షన్ పడ్డమో, ఆలోచన చేయడమో, దాని గురించి ఎక్కువగా ప్రిపేర్ కావడమో, లేదంటే ఆహ్, జరగాల్సిన పనిని ఏదైనా పోస్ట్‌పోన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇది చేయడము అట్లా మనము మనం గూడా ఒక రకంగా ట్రైన్ అవుతూ వచ్చాం. ఆ బ్రెయిన్ వచ్చే సూపర్ కంప్యూటర్, సూపర్ పవర్ చేసే టోటల్ అనాలిసిస్‌కి తగ్గట్టుగా
మనం కూడా ఏదో ఆత్రపడ్డమో లేదా ఆవేశపడ్డమో లేదంటే భావోద్వేగాలకు గురి కావడమో గతాన్ని చూపించినప్పుడు భావోద్వేగాలకు గురవుతాం. రేపటి గురించి చూపించినప్పుడు ఇమాజినేషన్ భయం ఎక్కువగా ఊహించుకొని వామ్మో ఈ పని ఎట్లయితుందేమో, ఇంత నష్టం వస్తుందేమో, ఇంత జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో కంటిన్యూ ఈ ప్రాసెస్కి అలవాటు పడిపోయినాం అనమాట. సో ఇంక దీంట్లతో పాటు జీవితంలో పరిస్థితులు చాలా చాలా ఉంటాయి. మనకు నెగిటివ్ పరిస్థితులు, నెగిటివ్ మనుషులు, నెగిటివ్ సందర్భాలు చాలా చాలా జరుగుతుంటాయి. మన తప్పులుంటాయి. మన తప్పుల వల్ల ఒక్కోసారి విపరీతమైన డిజాస్ట్రస్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ రిజల్ట్‌ని కూడా బ్రెయిన్ మనకు కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటది. ఈరోజు ఈ తప్పు జరిగింది. ఈ తప్పు వల్ల నువ్వు ఇట్లా చేసావు. నువ్వు దానివల్ల ఇట్లా చేసావు. నువ్వు ఆ రోజు ఇట్లా చేసి ఉండకూడదు. ఇది కూడా బ్రెయిన్‌లో సూపర్ కంప్యూటర్ అనాలిసిస్ జరుగుతూ ఉంటది కంటిన్యూగా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా ఉంటది. సో, ఇప్పుడు మనము చాలామంది ధ్యానంలో కూర్చుంటూనే నాకు ఆలోచనలొచ్చినాయి, నాకు అవి గుర్తొచ్చినాయి, నాకు ఇవి గుర్తొచ్చినాయి అని బాధపడుతుంటారు. యాక్చువల్‌గా ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మనసును లగ్నం చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ధ్యానం చేస్తున్నాం. కానీ అలా కూర్చుంటేనే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనము ఆటోమేటిక్‌గా ఆ ఇన్ఫర్మేషన్‌కి రియాక్ట్ అవ్వడం అనేది మన దగ్గరకున్న అతి పెద్ద ప్రాబ్లమ్. చెప్పాను గదా! బ్రెయిన్ వచ్చే ఇన్ఫర్మేషన్‌తో పాటు మనం కూడా రకరకాలుగా రియాక్ట్ అవ్వడం కూడా జన్మ జన్మలుగా నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఏమైతుందంటే, మన గతం గురించిన ఏదైనా ఒక్క అనుభవం గుర్తొచ్చినా కూడా, ఏదైనా బ్యాడ్ మెమరీ లేదంటే ఒక ఎక్సైటింగ్ మెమరీ వచ్చినా కూడా, ఇమ్మీడియేట్‌గా ఆ ఎక్సైటింగ్ మెమరీ గురించి మనం తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతాం. అక్కడ ధ్యానంలో ఏం చేయాలి? ప్రశాంతంగా ఉంటూ అలా ఆ ఇన్ఫర్మేషన్ దాటి మనం ప్రశాంతంగా ఉండగలగడం నేర్చుకోవాలి. కానీ అది చేయం. అలా చేయం. దానికి రియాక్ట్ అవుతూ మళ్ళీ దాన్ని ఎమోషన్ చేస్తాం. ఆ థాట్‌ని చార్జ్ చేస్తా ఉంటాం. సో, బ్రెయిన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది. ఇక్కడ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో ఏమైతదంటే, మనకు కంటిన్యూగా గురువుగారు పనిచేస్తూ మన అంతరంగంలో చెప్పాను కదా! బ్రెయిన్ సోల్‌లో జరిగే చేంజెస్‌ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుందని. గురువుగారు మన అంతరంగం పైన పనిచేస్తూ సోల్‌లో ఉండే డిస్టర్బెన్సెస్ క్లీన్ అంతా కూడా ఎప్పటికప్పుడు తొలగించాలని శతవిధాలా ట్రై చేస్తా ఉంటాడు గురువుగారు. బట్ మనము మన రియాక్షన్ అనేది కంట్రోల్ చేసుకోలేక గతం గుర్తొచ్చినప్పుడు బాధపడుతూనే ఉంటాం. ఏదో బ్యాడ్ మెమరీ వచ్చినప్పుడు దాని గురించి ఎమోషన్ అవుతూనే ఉంటాం. ఏదైనా మన సరిపోయిన వ్యక్తి వచ్చినప్పుడు దాని గురించి టెంప్ట్ అవుతూనే ఉంటాం. ఎవడైనా మన పట్ల తప్పు జరుగుతూనే ఆ టెంప్ట్ అవ్వడం అనేది మనం కంట్రోల్ కాలేకపోవడం వల్ల మాస్టర్ గారు మన హృదయం పైన చేయాల్సిన పనిని చేయనివ్వకోకుండా మనం ఇంకా డిస్టర్బెన్స్‌లోకి వెళ్తాం. అందువల్ల ధ్యానం చాలామందికి అసలు ఇంట్రెస్ట్ రాదనమాట. కానీ ధ్యానం అనేది మనస్ఫూర్తిగా ఒక 100 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా నువ్వు ఒక సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి భయపడి దూరంగా ఉంటే, జీవితాంతం నడుచుకుంటూ వెళ్తూ చాలా దూరాన్ని ఆహ్, చేయడం వల్ల టైం వేస్ట్ అయితుంది, ఎనర్జీ వేస్ట్ అయితుంది, నీ శరీరం దెబ్బతింటుంది, ఇవన్నీ జరుగుతాయి. అదే సైకిల్ తొక్కడం అలవాటు చేసుకున్నావనుకో కొద్ది రోజులు కష్టపడి, ఇమ్మీడియేట్‌గా బైక్ నేర్ డ్రైవింగ్ చేయడం కూడా నేర్చుకుంటావు. అలా బైక్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటే ఒక్కసారిగా ఎంత టైం సేవ్ అయితది, ఎంత ఎనర్జీ సేవ్ అయితది, ఎంత ఫాస్ట్‌గా నువ్వు పనులు చేయగలవు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి అలా చేయడం వల్ల. కానీ మనం ధ్యానం చేయడం కూడా ఇట్లాగే. సో, ధ్యానంతో గనక మన మనసుని నియంత్రించుకోగలగడం, మనలో ఉన్న లోపాలు తెలుసుకోగలగడం, మన లోపల ఉన్న వీక్‌నెస్‌లు తొలగించుకుంటూ దాంట్లో ముందుకెళ్ళగలగడం ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా రిజల్ట్ విల్ బి వెరీ ఫాస్ట్. బట్ ఇక్కడ సాధన చేయడానికి భయపడతాం. సాధన చేస్తూ ముందుకెళ్ళడానికి భయపడతాం. మాకు గుర్తొస్తాయేమని భయపడతాం. సో, ఇక్కడ సాధన చేయడానికి మీరెప్పుడైతే పూనుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారో, మీకొచ్చే ఆలోచనలను నియంత్రించుకోవడం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, బ్రెయిన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది. ఆలోచనలు మాత్రమే ఇస్తుంది. బట్ ఇట్ వోంట్ డిస్టర్బ్ యూ. డిస్టర్బ్ అయ్యేది మీరు, మనం. అందులో మనం డిస్టర్బ్ కాకుండా ఉండడం నేర్చుకుంటే గనక, లోపల నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క వ్యవస్థ మీద మనం పట్టు సాధిస్తూ జీవితంలో మన కోపం మీద, మన బాధల మీద, మన దుఃఖాల మీద, మన గతం మీద, మన భవిష్యత్తు మీద, మన యాటిట్యూడ్ మీద, మనలో ఉన్న నెగటివిటీ మీద, అన్నింటి మీద కమాండ్ తెచ్చుకుంటూ విల్ బికమ్ ఏ సూపర్ పర్సనాలిటీ. సో, సాధన చేయాలండి. సో, నేను ఈ బ్రెయిన్ గురించి ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్‌టెన్సివ్‌గా చాలామంది ధ్యానంలో కూర్చోలేను. ఇది చాలా సింపుల్ పని కాదు. ఇట్ ఈజ్ చెప్పాను కదా! బ్రెయిను మన కాల్లో ఉన్న ఒక కణం గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్‌గా తీసుకుంటాడంటే బ్రెయిను, అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు బ్రెయిన్ మన కాన్షియస్‌నెస్ ప్రొజెక్ట్ చేయకుండా ఎట్లుంటది? చేస్తది. దాని డ్యూటీ అది. బ్రెయిన్ అనే దాని డ్యూటీ అది. దాని డ్యూటీని ఎప్పటికీ విస్మరించదు. మనం చేంజ్ కావాలి. మనం దాన్ని పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం చేంజ్ కావాలి. బ్రెయిన్‌లో జరిగే చేంజెస్‌ని మనం మన సోల్‌లో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని నింపుకోగలగాలి ధ్యానంతో. మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుకోవాలి మన ధ్యానంతో. చైతన్యాన్ని నింపుకోవాలంటే
సాధన చేస్తూ మనల్ని మనం నిగ్రహించుకోవడం చేసుకోవాలి. ఈ శరీరం మీద, ఈ బ్రెయిన్ మీద మనం పట్టు సాధించాలంటే నిరంతరం ఆ సాధన చేస్తూనే ఉండాలి. ఆ సాధన చేసినప్పుడు రిజల్ట్ ఉంటుంది. 1, 2 రోజులు చేసి రిజల్ట్ రానిదని పక్కన పెడితే ఉపయోగం లేదు. కానీ చాలా చేంజ్ కావాలి. యువతకు ముఖ్యంగా ఒక మంచి ఆదర్శం కావాలి. సో, చాలామంది ఒక అలవాటుకు బలైపోతుంటారు. ఆ అలవాటును కంట్రోల్ చేయాలంటే ధ్యానం చేస్తే వాడు అలవాటుని తుంచేసుకోగలడు. కానీ చేయడానికి భయపడతాడు. ఇది చెప్పాను కదా! సైకిల్ తొక్కడానికి భయపడి నేర్చుకోవడం మానేస్తే ఎంత టైం వేస్ట్ అయితది, ఎంత ఎనర్జీ వేస్ట్ అయితది, ఎంత శరీరం దెబ్బతింటది. అదే సైకిల్ తొక్కితే ఒక గంట సేపు నడచాల్సిన పనిని 5 నిమిషాల్లో పోయి పని చేసుకొని వచ్చేస్తా ఉంటాడు. ఒకసారి గంట సేపు పట్టిందనుకో రెండోసారి ఆ దూరం వెళ్ళడానికి భయపడతాం. విసుగొస్తుంది. అంత దూరం ఏం పోతాం లేరా అనిపిస్తది. అదే చపక్కని ఒక 5 నిమిషాల్లో పోయి సైకిల్ ఏసుకొని పోయి గబగబా వచ్చినామనుకో, నెక్స్ట్ ఆ పని చేయాలంటే ఇంకా స్పీడ్‌గెళ్తాం, ఇంకా స్పీడ్‌గెళ్తాం, ఇంకా పని బాగా అయితది, ఇంకా పని బాగా అయితది అని చెప్పేసి ఒక సైకిల్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి మనం విపరీతంగా అలవాటు పడ్డాం. అట్లాగే ధ్యానంలో మన బ్రెయిన్‌ని నియంత్రించుకోగలగడం అలవాటైతే మనం ఇంకా అద్భుతంగా తయారవుతాం అనేది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్న విషయాలు. సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, ట్రై టు ప్రాక్టీస్ మెడిటేషన్. హార్ట్‌ఫుల్‌నెస్‌లో ముఖ్యంగా గురువుగారి సహాయం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలా వేగంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని నిందించడం ఉండదు. మీ ఇగో హర్ట్ చేయడం ఉండదు. జస్ట్ ప్రొసీడ్ విత్ మెడిటేషన్. ఎవ్రీథింగ్ విల్ క్లియర్ అప్. ఓకే. గుడ్ లక్ బ్రదర్స్.